హలో ఆల్, అందరికీ నమస్తే అండి. ఈరోజు ఈ వీడియో ఏంటంటే, చాలామంది కూడా మన ఫామ్ వీడియోస్ చూసి మీరు ఫామ్ ల్యాండ్ ఎక్కడ తీసుకున్నారు, ఎంతకు తీసుకున్నారు, మీ ల్యాండ్ కాస్ట్ ఎంత, తర్వాత లొకేషన్ ఏంటి, తర్వాత ఇంకేంటంటే మెయిన్గా మేము ఫామ్ ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నాం, మేము కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనుకుంటున్నాం, ఎలా ల్యాండ్ సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి డీటెయిల్డ్గా చెప్పండి అని చాలామంది ఇన్స్టాలో ఎక్కువ మెసేజెస్ అండ్ మెయిల్కి కూడా ఎప్పటి నుంచి ఒక 4-5 months బ్యాక్ కూడా మెయిల్స్ చేస్తున్నారు. కొద్దిగా మనము కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత చేద్దాం అనేసి నేను ఇంతవరకు చేయలేదండి. సో ఈరోజు అయితే ఈ టాపిక్ గురించి నేను ఎక్కంచి పాయింట్ టు పాయింట్ స్టార్ట్ చేసి అయితే ఫుల్ డీటెయిల్గా మీకు దీని గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఫార్మింగ్ చెయ్యాలి అనుకొని, అంటే రెగ్యులర్గా మీరు ఇంట్లో పండే కూరగాయల దగ్గర నుంచి, ఆకుకూరల దగ్గర నుంచి మనకు రోజువారీ ఉపయోగపడేవన్నీ మనమే పండించుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఫామ్ని ఎప్పుడైనా సరే నియరెస్ట్ ప్లేస్లో చూసుకోండి. మీరు ఉంటున్న దగ్గర నుంచి ఒక గంట జర్నీ లోపల మీరు ఫామ్ ల్యాండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 2 hours జర్నీ చేసి మీరు ల్యాండ్ తీసుకుంటే మీకు 10 ఎకరాలు కనుక వస్తే 1 hour జర్నీ చేస్తే అది మీకు 3 to 4 acres వస్తుంది అని అనుకుంటే, అంటే నేను అప్రాక్స్ చెప్తున్నానండి, మీరు దగ్గరగా తీసుకోవడమే బెస్ట్ అనమాట. మీరు ఉంటున్న ఏరియా నుంచి, అంటే మీరు ఎక్కడైతే స్టే చేస్తున్నారో ఆ ఏరియా నుంచి. ఎందుకనంటే మనకు ఒక ఏజ్లో ఉన్నంత పేషెన్స్, ఒక ఏజ్లో ఉన్నంత కంఫర్టబుల్ ఇంకొక ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఉండదు. అంటే మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. మనకు పేషెన్స్ లెవెల్స్ అవ్వచ్చు, లేకపోతే మనకు ఓపిక, బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. అలా చాలా రీజన్స్తో ఏంటంటే మనము అన్నిసార్లు కూడా సేమ్ ఎఫర్ట్స్ పెట్టలేమన్నమాట. సో మనకేంటంటే ఫామ్ ల్యాండ్ అనేది దగ్గర ఉండడంతో మనకి ఏమైపోతుందంటే, వెళ్ళాలన్నా మనం వర్క్స్ చూసుకోవాలన్నా కూడా మనకి దగ్గరగా ఉంటుంది. అదొకటి ఫస్ట్ పాయింట్ అండి. అప్పుడు మీరు అనొచ్చు, దగ్గరలో కొంచెం రేట్స్ ఎక్కువ ఉన్నాయి కదా అని అనుకోవచ్చు. మనం ORR ఎక్కిన తర్వాత ORR నుంచి 1 hour జర్నీ చూసుకోండి. అంటే ఇప్పుడు ORR మనకి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని జోన్స్లో ఉన్నాయి కదా, అక్కడి నుంచి మీరు చూసుకోండి. అదొకటైతే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, దీన్ని నార్మల్గా కూడా చెప్తా, చిన్న అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది కదా, మనం ల్యాండ్ తీసుకోవాలి కొద్ది ల్యాండ్ అయినా కూడా అని. సో ఇప్పుడు ఒక 1 acre వస్తుంది అనుకోండి, ఫర్ సపోజ్ మనకి కొద్దిగా ట్రావెల్ చేస్తే ఒక 2 hours అట్లా ట్రావెల్ చేస్తే మనకి 1 hour ట్రావెల్ చేస్తే మనకు 1000 గజాలే వచ్చింది అనుకోండి. 1 acreకి 1000 గజాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అయినా సరే మీరు 1000 యార్డ్స్నే ప్రిఫర్ చేయండి. నేనైతే ఇది చాలా చాలా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. అంటే ఇప్పుడు కంఫర్ట్నెస్ని చూసుకోవద్దు. ఇంకోటి ఏంటంటే, 100% అన్ని టైమ్స్లో మనము వర్కర్స్ మీద డిపెండ్ అవ్వడానికి ఉండదండి. ఎంత మంచి వర్కర్స్ దొరికినా సరే హార్వెస్ట్కి అయితే మనమే వెళ్ళాలి, మనమే చూసుకోవాలి. ఎంతైనా సరే మన పిల్లల్ని ఒక టేక్ కేరర్కి ఇస్తే ఎలా ఉంటుందో, వాళ్ళు ఎలా టేక్ కేర్ చేస్తారో, అలా మనం చూసుకుంటే ఎలా డిఫరెన్స్ ఉంటుందో, మనం చూసుకుంటూ వచ్చే సాటిస్ఫాక్షన్ ఫీల్ అనేది వేరే ఉంటుందన్నమాట. అదొకటైతే ఫస్ట్ థింగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చాలామంది ఇది కూడా నాకు మెయిల్ పెట్టారు, ఫామ్ ల్యాండ్స్ బెస్టా లేకపోతే ఇలా వెంచర్స్ వేస్తారు కదా అందులో బెస్టా అని అడుగుతున్నారండి. ఇక్కడ రెండిటికి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే, మనం డైరెక్ట్గా రైతు దగ్గర అయితే ల్యాండ్ తీసుకుంటే మనకు కొద్దిగా కాస్ట్ తక్కువ పడే అవకాశం. తక్కువ అంటే ఇప్పుడు వీళ్ళు మనకి అన్ని రోడ్స్ వేసి, తర్వాత బోర్లు, అన్ని కరెంటు, వాటర్ సప్లై, ఎవ్రీథింగ్ మనకు అక్కడ చేసిస్తారు కాబట్టి, డెవలప్ చేసిస్తారు కాబట్టి ప్రైస్ వైజ్గా కంపారిటివ్గా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. దాంతోపాటు ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. అదే మీరు ఒక రైతు దగ్గర తీసుకుంటే ఆ రైతు అక్కడున్న భూమి రేటు ప్రకారం మనం కొద్దిగా అడిగి కూడా, అంటే వీళ్ళ దగ్గర కూడా బార్గెనింగ్ చేయొచ్చు, కానీ కంపారిటివ్గా రైతు దగ్గర తీసుకుంటే మనకి ఇంకొంచెం అదొక బెనిఫిట్ ఉంటుంది. అంటే కాస్ట్ కొద్దిగా తక్కువ పడుతుంది. కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే, పొలం అనేటప్పటికీ మన చుట్టూ కూడా ఫామ్ ల్యాండ్స్, ఫార్మింగ్ చేసే వాళ్ళు అలా ఉన్నారనుకోండి, అప్పుడు మనకు కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఇప్పుడు చుట్టుపక్కల రైతులందరూ పొలాలు, వ్యవసాయం చేసే దగ్గర కొనుక్కున్నారనుకోండి ల్యాండ్, అది ఓకే. కానీ కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే, మనం 1 acre, మన 1/2 acre, మన 2 acres వరకే ఇలా ఫెన్సింగ్ వేసి ల్యాండ్స్లో చుట్టుపక్కల ఎవ్వరు ఉండకుండా ఉన్నారనుకోండి, మనకు కొద్దిగా లోన్లీ అనిపిస్తుంది. అండ్ మనం ఎప్పుడన్నా నైట్ స్టే చేయాలి అనుకున్నప్పుడు ఒక టైం కాకపోతే ఒక టైం అయినా మనకు కొద్దిగా
వాచ్మెన్ ఉన్న తర్వాత మనకు సీసీ కెమెరాస్ పెట్టుకున్న కొద్దిగా మనకు భయం ఉన్న వాళ్ళకి. ఇప్పుడు నాకైతే అలాంటి భయం ఏం అనిపిదండి. నాకు ఎంత అడవిలో ఉన్నా కూడా అసలు ఏమి భయం అనిపించదు. సో మాకు అలా సెట్ అవుతుంది. కానీ అందరి ఫ్యామిలీస్కి అలా సెట్ అవ్వదు కదా. కొంతమందికి ఎలోన్గా ఉంటే ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుంది కదా, అదొకటి అనమాట. అండ్ మీరు ఈ వెంచర్లలో తీసుకుంటే ప్రైస్ వైజ్గా ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే కొన్ని వెంచర్స్లో ఏంటంటే కంప్లీట్గా మనం ఇప్పుడు ఫార్మింగ్ చేసుకుంటారు అంటే మీరు కొనేటప్పుడు అడగాల్సింది ఏంటంటే నేను ఫార్మింగ్ చేయాలనుకుంటున్నాను, మా వరకు మేము ప్రీకాస్ట్ వాల్ కట్టుకోవచ్చా, మేము ఫార్మింగ్ స్టార్ట్ చేసుకోవచ్చా, రేపు పొద్దున ఇందులో మేము ఫామ్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదా అంటే లీగల్గా కానీ తర్వాత అక్కడ పర్మిషన్స్ వైజ్గా కానీ అవన్నీ కనుక్కోండి. మీ పర్సనల్గా మీరు బోర్ వాడుకుంటే దానికి సపరేట్గా మీటర్స్ అలా అరేంజ్ చేస్తారా, మీ వరకు మీరు చెట్లు పెట్టుకోవచ్చా అన్నీ కనుక్కోండి. ఎందుకంటే రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళు ఒకరు తీసుకుంటే దాంట్లో వాళ్ళు కొన్ని డేస్ అసలు ఏమి యాక్టివిటీ చేయడానికి వీల్లేదు, టైం పడుతుంది అని ఆల్మోస్ట్ వాళ్ళ ల్యాండ్ కొన్న 2 years అవుతుంది. రీసెంట్గా ఏదో పర్మిషన్ ఇచ్చారు అని చెప్పింది. ఇంకా నేను దాని గురించి కూడా డీటెయిల్డ్గా కనుక్కోలేదు. అంటే స్పెసిఫిక్గా ఆ వెంచర్కి వాళ్ళు తీసుకున్న బిట్కి ఏంటి ప్రాబ్లం అన్నదైతే తెలియదు. అండ్ మూడోది ఏంటంటే మీరు కనుక చిన్న ల్యాండ్ తీసుకున్నా కూడా అండి, ఒక 500 గజాలు కానీ 200 గజాలు కానీ 1000 గజాల్లో పైన తీసుకుంటే ఏమవుతుందంటే మీకు అక్కడ వచ్చే ఒక మంచి బెనిఫిట్ ఏంటంటే రేపు పొద్దున సిటీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేనైతే అంతేనండి, మేము ల్యాండ్ ఎప్పుడో తీసుకున్నాము, కానీ నాకు ఎప్పటికైనా సరే ఒక మంచి ఇండివిజువల్గా ఒక మంచి ఎకో ఫ్రెండ్లీ హౌస్ ప్లాన్ చేసుకోవాలి అందులో అని ఉందన్నమాట. అంటే కొంచెం ఇప్పుడున్న బాధ్యతలకి ఖర్చుల పరంగా బాధ్యతల పరంగా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయేటప్పటికి ఇంకొక 2-3 years పడుతుంది. ఒక 5 ఏళ్ళ వరకైనా కూడా ఒక మంచి ఎకో ఫ్రెండ్లీ హౌస్ కట్టాలన్న ఇదితో నేను ఇప్పుడు అక్కడ అందుకనే మనము ఏమంటారు కొన్ని పేర్లు అయితే టక్కున అస్సలు గుర్తురావు, కంటైనర్ పెట్టించాను. సో అలా కాకుండా అట్లా మీరు ఏంటంటే సిటీకి దగ్గరగా తీసుకుంటే ఇన్ ఫ్యూచర్లో మీరు ఇప్పుడు మనం ఎక్కడో అపార్ట్మెంట్స్లో ఉన్నా విల్లాస్లో ఉన్నా కూడా రేపొద్దున మనము ఫామ్ ల్యాండ్లో ఉంటూ మనం ఫార్మింగ్ చేసుకుంటూ ఒక పీస్ఫుల్ లైఫ్ని ఏమంటారు మన డెస్టినేషన్ పాయింట్ అనేది ఉంటుంది కదా, అలా ఉండాలి అనుకుంటే ఎకర్స్ ఆలోచించకండి. దగ్గరలో 500, 1000 మీ బడ్జెట్ని బట్టి 200 యాడ్స్ నుంచి కూడా తీసుకోవచ్చు. అంటే లీగల్గా అన్ని కరెక్ట్గా ఉంటాయి. అంటే ఇది నా ఒపీనియను. సో మీకున్న కంఫర్ట్నెస్ని అండ్ మీకున్న ఏమంటారు థింగ్స్ని బట్టి మీరు చూసుకోండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ల్యాండ్ కాస్ట్ విషయాలకు వస్తే చాలా ఎక్కువగా ఉన్నాయండి. మేము చాలా లాంగ్ బ్యాక్ తీసుకున్నాం కాబట్టి నేను ప్రైజెస్ అనేది అంత పర్టికులర్గా చెప్పలేను. అండ్ ప్రైజెస్ కూడా ఇప్పుడు చాలా చోట్ల పెరుగుతూ ఉన్నాయి, అదొకటి. అండ్ ఎక్కువ ఎటు ఏరియాస్ బెస్ట్ అని అడుగుతున్నారు. షాద్ నగర్ సైడ్ బాగుంటుంది, బాంబే హైవే బాగుంటుంది, వికారాబాద్ సైడ్ బాగుంటుంది, తర్వాత ఓల్డ్ ఏమంటారు ఇట్లా చాలా ప్లేసెస్లో ఇప్పుడు ల్యాండ్స్ అనేటివి అయితే అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు రీసెంట్గా సెర్చ్ చేస్తూ చూసిన ప్లేస్ అండి. సో అటు కూడా బాగుంటాయి ల్యాండ్స్ అయితే, అదొకటి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ల్యాండ్ తీసుకునేటప్పుడు రెడ్ సాయిల్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. బ్లాక్ సాయిల్ తీసుకునేటప్పుడు ఏంటంటే అన్ని పంటలకు అనుకూలంగా ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే వర్షం పడి బాగా ఇప్పుడు వచ్చిన లాంటి 3-4 days కంటిన్యూగా వర్షాలు పడ్డాయి అనుకోండి, మోకాలలో కాలు పెడితే దిగిపోతుంది అనమాట. అంటే మనము నేల ఇప్పుడు నార్మల్ ల్యాండ్ అనుకోండి, రెడ్ ఏమంటారు రెడ్ సాయిల్ ల్యాండ్స్ అయితే మనం ఎంత వర్షంలో కూడా కాలు పెట్టినా నార్మల్ బురదుంటే తప్పితే దిగబడిపోదు. బ్లాక్ సాయిల్ నేలలు ఏంటంటే దిగబడిపోతాయి అనమాట. ఇది కూడా నేను ప్రాక్టికల్గా చూశాను, అందుకే షేర్ చేస్తున్నా. అలాంటి ల్యాండ్స్ తీసుకోకండి పంటకైనా దీనికైనా. సో మిక్స్డ్ ఉన్నా ఓకే, బ్లాక్ అండ్ రెడ్ మిక్సింగ్లో ఉన్నా ఓకే సాయిల్, లేదంటే కంప్లీట్ రెడ్ సాయిల్ అయితే ఇంకా ఫస్ట్ ప్రయారిటీ అండి, అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఖర్చు గురించి కూడా అడుగుతున్నారు. ఖర్చు అనేది డిపెండ్స్ అండి, కానీ మినిమం తక్కువలో తక్కువ మీరు ఒక చిన్న ఫామ్ ల్యాండ్ స్టార్ట్ చేయాలన్నా కూడా నేను ఒక అప్రాక్స్ ఎస్టిమేషన్ ఒక 500 గజాలకు చెప్తున్నాను. 500 గజాల ల్యాండ్ తీసుకున్నా సరే మీకు ప్రీకాస్ట్ వాల్ మ్యాండేటరీ, గేట్ మ్యాండేటరీ అండ్ పవర్ సప్లై తీసుకోవాలి, బోర్ వేయించాలి, బోర్ పెట్టించాలి, మొక్కలు పెట్టించుకోవాలి. వీటన్నింటికి జస్ట్ 500 గజాలకే తక్కువ
తక్కువలో తక్కువ 5 లక్షలన్నా మనం చేతిలో పట్టుకోవాలండి. ఇంకా ఒక గుడిసో కంటైనర్ అన్నా కూడా చిన్న కంటైనర్ అయినా 1 lakh అవుతుంది. అండ్ ఇప్పుడు మాదైతే చాలా మంది అడిగారు, నేను కంటైనర్ వీడియోలో కూడా చెప్పాను. అండ్ వర్షం పడుతున్నప్పుడు ఎలా ఉంది, ఇన్ని మంత్స్ వాడారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నారు. ఈసారి నేను ఫామ్కి వెళ్ళినప్పుడు లైవ్గా కంటైనర్ని మీకు చూపిస్తూనే మీకు కొన్ని పాయింట్స్ చెప్తానండి, పాజిటివ్స్ నెగిటివ్స్ కూడా క్లియర్గా చెప్తాను. 1,00,000 రూపాయలైనా కావాలన్నమాట. అంటే తక్కువలో తక్కువ మొక్కలకి, బోరుకు, వీటన్నిటికి 5 లక్షల రూపాయలైనా మీరు పట్టుకోవాల్సి ఉంటుంది అనమాట చేతిలో. అంటే ఇంకా మినిమం బేసిక్ నీడ్స్ అంటారు కదా, ఫామ్ ల్యాండ్ స్టార్ట్ చేయాలన్నప్పుడు, అలా బేసిక్ నీడ్ థింగ్స్ అనమాట అవి. ఇవన్నీ అయిపోయింది, 1 టైం ఇన్వెస్ట్మెంట్ అనుకుంటామా, తర్వాత మంత్లీ కొద్దిగా పెంచుకుంటూ పోవచ్చు. ఒకటేసారి పెద్దగా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మనం చిన్నగా ల్యాండ్ ఎందుకంటే ఇప్పుడున్న రేట్స్ ప్రకారం ఫస్ట్ ల్యాండ్ ఒకటైనా మనం కొని పెట్టుకుంటే తర్వాత డబ్బులు ఉన్నప్పుడు ఒక నెల ప్రీకాస్ట్ వాల్ వేయించడం, ఒకసారి గేట్ పెట్టించుకోవడం, అట్లా ఒక 6 నెలల వరకైనా మనం సర్దుబాటు చేసుకొని మంత్లీ కొద్దిగైనా కూడా స్టార్ట్ చేయొచ్చు. నేను బాగా నమ్మేది ఏంటంటే అండి, మనం పిల్లలకి మంచి చదువులు ఇచ్చి, ఆస్తులు ఇచ్చి, బంగారము, బట్టలు ఇవన్నీ కూడా వాళ్ళ కోసం ప్లాన్ చేసుకుంటాం కదా ఎవ్రీ పేరెంట్స్. అలానే వాళ్ళు ఫ్యూచర్లో చాలా హెల్దీగా ఉండాలి అని అంటే వాళ్ళకి మనము ఒక ల్యాండ్ని, అది 100 గజాల నుంచి అవ్వనివ్వండి, ఒక టెర్రస్ గార్డెన్ అయినా అవ్వనివ్వండి, మనం అంతా కనుక ఎస్టాబ్లిష్ చేసిస్తే మనం ఒక మంచి ఆరోగ్యాన్ని వాళ్ళ చేతికి ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళకంటే ఇది కూడా 1 ఆఫ్ ద అసెట్ లాగా అవుతుంది అన్నది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఎందుకంటే నేను ఆ కాన్సెప్ట్ తోటి ఇది స్టార్ట్ చేశాను. సో అందరికీ కుదరకపోయినా అట్లీస్ట్ మన దగ్గర ల్యాండ్ అనేది ఉంటే ఫ్యూచర్లోనైనా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కసారి మనం ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే మనకు ప్రతి నెల ప్రతిరోజు పంట వస్తూనే ఉంటుందండి. అవి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అలాగా. అండ్ వీకెండ్స్లో మనం సరదాగా వెళ్ళి ఉండడానికి, దేనికైనా సరే ఫామ్ ల్యాండ్ అనేది అది ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా అది ఇచ్చే హ్యాపీనెస్ ముందు ఏ సినిమా హాళ్ళు, ఏ మూవీస్, ఏ అవుటింగ్స్ ఏవి కూడా రావన్నమాట. అసలు ఇలాంటి వెదర్లో మనం వెళ్ళి ఇప్పుడున్న సీజన్లో వెళ్ళి ఒక మంచి టీ, పెద్ద ఖర్చు, చికెన్లు, మటన్లు, నాన్ వెజ్ తినేవాళ్ళు, అది వెజ్ తినేవాళ్ళు ఇంకేవో కూడా అక్కర్లేదండి. సింపుల్గా ఒక మంచి ఛాయ్ తాగుతూ కూర్చుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. అంటే నాకైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చే థింగ్ టీ అలాంగ్ విత్ ఫామ్ అనేటప్పటికి ఇంకా నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ అనమాట. సో అదొకటైతే నేను కన్ఫామ్గా చెప్తా. ఇదంతా అయిపోయాక మంత్లీ ఖర్చు ఎంత ఉంటుంది అని కూడా చాలామంది అడుగుతున్నారు. నేనైతే ఆర్గానిక్ ఫార్మింగే చేస్తున్నాను కాబట్టి నాకైతే మందులకి వాటికైతే పెద్ద ఖర్చు లేదండి. నీమ్ ఆయిల్ ఒకటి, ఘనజీవామృతం, ద్రవజీవామృతం ఇవే. వాటికి ఎంత అవ్వదండి, పర్ మంత్ ఒక 2,000 వేసుకోండి. తక్కువలో తక్కువ, ఎక్కువలో ఎక్కువ. నాకైతే 1 ఎకర్కి చెప్తున్నాను నేను, 2,000 వరకు వస్తుంది. అండ్ వాచ్మెన్కి అయితే ఇప్పుడు మేము అంటే మినిమం ఉండే రేట్స్ చెప్తాను. మేమైతే గోవిందమ్మకి ఇప్పుడు 13,000 ఇస్తున్నాం. అది కాకుండా నేను కొద్దిగా ఓన్గా చూసుకుంటానంటే వాళ్ళ ఒక పాపని ముగ్గురు పిల్లలు గోవిందమ్మకి, అందులో ఒక అమ్మాయిని చదివించడం, మంచి చెడు చూడటము. అంటే వాళ్ళు ఎలా ఉంటారో మనం అలానే ఉంటాం కదా, వాళ్ళు కూడా సొంత వాళ్ళలాగా చూసుకుంటారు ఫామ్ని. నేను వాళ్ళని అలానే చూసుకుంటాను. ఇప్పుడు నేనైతే 13,000 ఇచ్చి కొంచెం మన వాళ్ళలాగా చూసుకుంటాను. కానీ బేసిక్గా ఒక జంట ఉండాలంటే 15 నుంచి 18,000, 20,000 వరకు కూడా నడుస్తుంది అనమాట. సో అదొకటి ఉంటుంది. అండ్ పవర్ బిల్ ఉంటుంది. అండ్ చాలామంది అడిగింది ఏంటంటే కంటైనర్కి కూడా పర్మిషన్ తీసుకోవాలా అని అడుగుతున్నారండి. బేసిక్గా ఏంటంటే ఎలాంటి ల్యాండ్స్లోనైనా కూడా బేసిక్గా కంటైనర్కి అవసరం లేదంటారు. ఒకవేళ అక్కడ సర్పంచ్లు వాళ్ళు వీళ్ళు వచ్చి తీసుకోమన్నా కూడా అదేం పెద్ద కాస్ట్ అవ్వదండి, మనం అప్లై చేసుకొని తీసుకోవచ్చు, దానికి ఏమి ఉండదు. అండ్ ఇంకొకటి అండి, మీరు ల్యాండ్ తీసుకునేటప్పుడు కూడా 111 ఉందా ల్యాండ్ అనేది కూడా 1-2 సార్లు చూసుకోండి. ఎందుకంటే 111 ఉంటే ఏంటంటే మనము ఒక సర్టెన్ ఏమంటారు పోర్షన్ వరకు, ఐ థింక్ 11%, 100లో 11 ఆర్ 100లో 20% వరకే మనం కట్టాలి, మిగతాదంతా గ్రీనరీకి వదిలేయాలి అని కూడా చెప్తారు. అందుకని మీరు ల్యాండ్ తీసుకునేటప్పుడు అలాంటప్పుడు మీరు 200 గజాలు తీసుకున్నారనుకోండి, మీకు ఎక్కువ ఉపయోగం ఉండదు. అంటే రేపొద్దున ఇల్లు కట్టుకోవడానికి అలాగా 111 తీసేశారు కొన్ని ఏరియాస్ అంటున్నారు, కానీ అది ఎంతవరకు ఇంప్లిమెంట్ ఉంది, గవర్నమెంట్ దగ్గర ఏం జరుగుతుంది అనేది అయితే నాకు 100% నాలెడ్జ్ లేదు. అదొకటి చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఖర్చు అయితే చెప్పేశాను కదండి, అంతవరకు ఖర్చు వస్తుంది. అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, మీరు ఒక ఫామ్ ల్యాండ్ తీసుకోవాలన్నా, ఫార్మింగ్ స్టార్ట్ చేయాలన్నా, మీ సంతోషం కోసం కూరగాయలు పండించుకోవాలన్నా కూడా ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్కి ఖచ్చితంగా ఇద్దరికి సేమ్ ఇంట్రెస్ట్ ఉండాలి అండ్ సేమ్ ఎఫర్ట్స్ పెట్టాలండి. ఇంకోటి ఏంటంటే మెయిన్
దగ్గర ఉందనుకోండి, మన కారు వచ్చి ఉంటే ఈవెన్ వాళ్ళకి ఎప్పుడైనా కుదరకున్నా, వాళ్ళు ఎప్పుడైనా రాలేకపోయినా మనమైనా వెళ్ళొచ్చు. అంతేకాని ఒక్కళ్ళకే ఇంట్రెస్ట్ ఉండి ఇంకొకళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే అది 100% వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుంటేనే వెళ్ళగలుగుతాం, రాగలుగుతాం, మనకంటే ఒక సపోర్ట్ ఉన్నట్టుగా ఉంటుంది. అండ్ ఎవరికైనా ఫామ్ ల్యాండ్ ఉండి స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఇవన్నీ చెట్లు అవన్నీ కూడా ఇప్పుడు చాలా రేట్ పెరిగిపోయినాయండి. పెట్టడానికే 150 రూపాయలు అలా తీసుకుంటున్నారు. ఇంతకుముందు చెట్లు అంటే ఏముంది అనేవాళ్ళు, ఇప్పుడు చెట్లకి ఫుల్ రేట్ పెరిగిపోయింది. అట్లీస్ట్ ల్యాండ్ తీసుకొని పారిగోడ కట్టించేసి ఒక బోర్ వేయించి ఆకుకూరలు కూరగాయలు పండించుకోవడం స్టార్ట్ చేసినా కూడా తర్వాత మెల్లిమెల్లిగా డెవలప్ చేసేసుకోవచ్చు. ఇంకా మెయిన్ టాపిక్స్ అయితే ఇవే అనుకుంటున్నాను నేను. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. తర్వాత కాస్ట్ అంటే అండి తక్కువలో తక్కువ 20-30 ల్యాక్స్ అంటే ఇంకా కొంచెం దూరం పోతే తగ్గుతుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే తక్కువ ల్యాండ్ ఉండి తక్కువ డిస్టెన్స్ ఉంటే బెస్ట్. ఎక్కువ ల్యాండ్ ఉండి ఎక్కువ డిస్టెన్స్ ఉంటే వేస్ట్ అన్నది నా పాయింట్ అనమాట. దాన్ని మనము ఎందుకంటే ఇవాళ ఉన్న ఏజ్ మనకు రోజు రోజుకి ఏజ్ పెరగడమే కానీ తగ్గదు. రెస్పాన్సిబిలిటీస్ కూడా మనకు పెరుగుతుంటాయి. వయసుతో పాటు కొన్ని రోగాలు వస్తుంటాయి, హెల్త్ బాగుండదు, బ్యాక్ పెయిన్స్ అని ఇట్లా చాలా కాంప్లికేటెడ్ థింగ్స్ ఉంటాయి కదా. మనకి ఎప్పుడైనా సరే అసలు నన్ను అడిగితే ఇల్లు ఫామ్ ఒక దగ్గర ఉంటే దానంత హ్యాపీనెస్ ఏది ఉండదండి. అలా ఉండలేకపోయినా 1 hour వెళ్ళడం 1 hour రావడం అన్నదైతే ఓకే ఉండొచ్చు. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇవి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎప్పుడో తీసుకున్న ల్యాండ్స్ ఉన్నా కూడా కొద్దిగా స్టార్ట్ చేయండి. ఎవరికైనా ల్యాండ్ ఉన్నా కూడా మనకు వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడన్నట్టుగా మనకు వాచ్మెన్ ఖర్చులో, కూరగాయల ఖర్చులో, తర్వాత మన ఏమంటారు ఎరువుల ఖర్చులైనా వెళ్తే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయండి. నలుగురికి మనం ఇన్స్పిరేషన్గా ఉంటాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఎంతో కొంత ఖర్చులు దాని నుంచి మనం తీయగలుగుతాం. అంటే ఇది మనకు అడిషనల్ ఖర్చు అన్నట్టు అనిపించదు. యూట్యూబ్ నుంచి మనకు 10,000 వచ్చినా 20,000 వచ్చినా మనం అక్కడ వాచ్మెన్కి ఇచ్చేటివి ఎరువులకి వీటికి సరిపోతాయి. అండ్ మనం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండొచ్చు, మనం ఆర్గానిక్ వెజిటేబుల్స్ కూడా తినొచ్చు. సో ఎవరైనా ఆర్గానిక్ ఫార్మింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసినా లేకపోతే స్టార్ట్ చేయాలనుకుంటున్నా కూడా యూట్యూబ్ ఛానల్ అయితే నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను అలానే స్టార్ట్ చేశాను అనమాట. ఇది బడెన్ అవ్వద్దు. ఒకవేళ దీంట్లో నెలకి ఇప్పుడు తక్కువలో తక్కువ మా ఫామ్కి అయితే మాకు 20,000 ఖర్చు వస్తుందండి. పవర్ బిల్లు, గోవిందమ్మకు ఇచ్చే శాలరీ, అండ్ ఎప్పుడైనా మొక్కలు, ఎరువులు, విత్తనాలు వీటన్నిటికీ వెళ్ళి రావడం, పెట్రోల్ అన్నీ కలిపి 20,000 పర్ మంత్ ఖర్చు వస్తుంది. ఆ 20,000 మనం యూట్యూబ్ నుంచి ఇన్కమ్ తీసుకోగలిగినా కూడా మనకు అడిషనల్ బడెన్ అవ్వదు కదా. అంటే ఆల్రెడీ మనం ఇన్వెస్ట్ చేసి ఫామ్ తీసుకొని మళ్ళీ నెల ఇన్వెస్ట్ చేయాలంటే అది మనకు కొద్దిగా ఎక్కడో ఖర్చులు పెరిగినప్పుడు కష్టంగా అనిపిస్తుంది కదా. సో నేను ఆ థాట్ తోటే స్టార్ట్ చేశాను అనమాట. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన పర్పస్ కూడా నేను ఎప్పటికైనా ఫార్మింగ్ స్టార్ట్ చేస్తాను ఇదితోటే 6 months ముందు నుంచే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అందుకే ఫస్ట్ కంటెంట్ అంతా వేరే ఉంటుంది నాది, తర్వాత కంటెంట్ అంతా ఫార్మింగ్ కంటెంట్ ఉంటుంది. నా మెయిన్ ఛానల్ అయితే ఫార్మింగ్ గురించేనండి నేను స్టార్ట్ చేసింది. సో నేనైతే ఆల్మోస్ట్ అన్ని క్లియర్ చేశాను అనుకుంటున్నాను. నేను ఇంకెక్కడైనా పాయింట్స్ మర్చిపోతే మాత్రం నాకు తప్పకుండా కింద కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ కంటైనర్ గురించి అయితే కంప్లీట్గా పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్తూ నేను ఇంకొక వీడియో అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తూ నేను వీడియో చేస్తానండి. ఈ వీడియో అడిగిన వాళ్ళ కోసం. ఐ హోప్ యు ఆల్ లైక్ ద వీడియో. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు. బాయ్.